కూర్చోబట్టండి మళ్ళీ దాంట్లో కూడా కాంప్రమైజ్ అవుతలేదు ఇంటికి వచ్చేస్తానా ఏంటి కూడా నమస్కారాలు. చాలా బాధాకరం, ఇన్ని రోజుల నుంచి 4 నెలల నుంచి జీతాలు రాకపోవడం అనేది. కానీ ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనేది మన పెద్దలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు, వచ్చిన తర్వాత కూడా అన్న అనుకుంటున్నాను వాళ్ళు ఎమ్మెల్యే గారే కాదు, అవసరమైతే దుర్గేష్ గారి దగ్గరికి ఏదో మన పని అవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సరే మీరు ఎవరు అనకాడొద్దు, అందరు కలిసే వెళ్దాం. కలిసి వెళ్ళి మన బాధలకి చెప్పుకుందాం. మన ధర్నాలు కట్టలు చేయట్లేదు, గొడవలు చేయట్లేదు, కానీ మన బాధ మన పట్టుబడి కోసం మనం వెళ్ళి మన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ జీతాలు తగ్గించడం అనేది, స్టాఫ్ని తగ్గించడం అనేది అది కూడా చాలా దురదృష్టకరం. దానికోసం కూడా మీరు పెద్దలు ఉన్నారు కాబట్టి గట్టిగా మాట్లాడితే బాగుంటుందేమో. ఇది మీడియా ద్వారా కూడా బయటకు వెళ్తే అది మంచిదో కాదో అది నాకేదో తెలియదు. ఒక మీడియా పని రప్పించుకొని ఈ విషయాన్ని కొంచెం పబ్లిసిటీ చేస్తే పబ్లిక్ నుంచి కూడా మనకి సపోర్ట్ ఉంటే ఉంటుంది. అది కూడా మరి మన పెద్దలు నిర్ణయించుకొని ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా బయట పబ్లిసిటీ చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. మీ అందరికీ ఏ విధంగా సహాయం చేయాలంటే నేను ముందే ఉంటాను. మీరు ఎక్కడ రమ్మడానికి వస్తాను పెద్దలతో పాటు. మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా నేను కూడా మీతో పాటు పోరాటం చేస్తాను. అందరికీ నమస్కారం.